హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్లో సంక్రాంతి బరిలోకి వచ్చిన సెకండ్ మూవీ డాకు మహారాజ్. బాలయ్యతో పాటు బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతెల వంటి స్టార్ క్యాస్ట్తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో చూసే ముందు మా ఛానల్లో కంటెంట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మూవీ కథ విషయానికి వస్తే, జైల్లో ఉన్న హీరో పాపని కాపాడడానికి వస్తాడు. పాపకి హీరోకి సంబంధం ఏంటి? అసలు ఈ డాకు మహారాజ్ ఎవరు? అసలు ఈ డాకు మహారాజ్ ట్రాక్ ఏంటి? ఆ క్యారెక్టర్తో బాలయ్య క్యారెక్టర్కి సంబంధం ఏంటనేది మూవీలో చూస్తాం. బాలయ్య పెర్ఫార్మెన్స్ ఎప్పట్లాగే వైల్డ్ యాక్షన్తో అదరగొట్టేశాడు. ఎమోషనల్ సీన్స్లో కూడా బాగా చేశారు. ఫైట్స్ అండ్ హార్స్ రైడింగ్ షాట్స్ కూడా బాగున్నాయి. డూప్ లేకుండా బాలయ్య హార్స్ రైడింగ్ చేశారట ఈ సినిమాకి. ఆయన డెడికేషన్ గురించి మనకు తెలిసిందేగా. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ అయితే బాగా చేశారు. చాందిని చౌదరి అండ్ ఊర్వశి క్యారెక్టర్స్కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఊర్వశి క్యారెక్టర్ అయితే ఈ పాట కోసమే పెట్టినట్టుంది. కథకి అవసరం లేని సాంగ్ ఇది అసలు. బాబీ డియోల్ ఫస్ట్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ ఇది. బాగానే చేశారు ఆయన కూడా. విజువల్స్ కోసం మాట్లాడాలంటే ఎక్సలెంట్ విజువల్స్ ఉన్నాయి ఈ మూవీలో. డైరెక్టర్ బాబీ విజువల్స్పై స్పెషల్ కేర్ తీసుకున్నామని చెప్పారు. దానికి తగ్గట్టు మంచి అవుట్పుట్ వచ్చింది. బీజిఎమ్స్ కూడా తమన్ బాలయ్య మూవీస్కి జై బాలయ్య అంటూ స్టార్ట్ చేస్తాడేమో. పూనకాలు వస్తాయి ఆ బీజిఎమ్స్కి. అయినా కూడా మూవీ పెద్దగా నచ్చలేదు నాకైతే. ఎందుకంటే స్టోరీ బాలయ్య సినిమా అంటేనే ఒక లైన్ సెట్ చేసేసుకున్నారేమో డైరెక్టర్స్. ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్, రివెంజ్, మాస్ యాక్షన్ ఫైట్స్ ఉండాలి అంతే. బాబీ డియోల్ని ఇంటర్వల్ వరకు హైడ్ చేసి ఉంచి పవర్ఫుల్గా ఇంట్రడక్షన్ చేశారు. బట్ త్రూ అవుట్ ద మూవీ అది కనిపించలేదు. లాస్ట్కి క్లైమాక్స్ ఫైట్లో కూడా ఈ ఒక్కడిని వేసేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు వేసేస్తారు విలన్ని. మరి ఆ పవర్ఫుల్ ఇంట్రడక్షన్కి ఎక్కడ జస్టిఫికేషన్ ఇచ్చినట్టు? ఇంకా పోతే దబిడి దిబిడి సాంగ్ ఏంటి మాస్టారు ఆ కొరియోగ్రఫీ? శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఒకప్పుడు ఇలా లేదండి. జులై టైటిల్ సాంగ్ కానివ్వండి, బ్లాక్ బస్టర్ సాంగ్ కానివ్వండి, టాప్ లేచిపోద్ది సాంగ్ కానివ్వండి, ఇలాంటి బెస్ట్ కొరియోగ్రఫీస్ ఉన్నాయి. వీటిలో జులై మూవీలో టైటిల్ సాంగ్లో ఫార్మేషన్స్ అయితే అదిరిపోతాయి, తోపు ఉంటాయి అసలు. ఆ శేఖర్ మాస్టర్ ఇప్పుడు లేరండి. ఇది ఒక స్టెప్పా చెప్పండి? ఏంటో బాలయ్య మూవీ అంటేనే మాస్ డైలాగ్స్, అవి మిస్ అయ్యాయి ఈ మూవీలో. మొత్తంగా మూవీ అయితే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్, కొన్ని ఎమోషన్స్ ఉంటే చాలు అనుకునే వారికి, మాస్ ఆడియన్స్కి ఈ మూవీ లైక్ అవ్వచ్చు. బట్ కంటెంట్ అండ్ ప్రజెంటేషన్ ఓకే అనిపించిన రొటీన్ సీన్స్తో కాస్త బోరింగ్గా అనిపిస్తుంది సెకండ్ హాఫ్. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.